నవరసాల్లో ఇవ్వాలనే ఆకార రసం వీరం. ఇది స్టూడియోలో చేయడం కుదరదు, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ త్రూ యాక్టింగ్ చేసి చూపెట్టాలి. అందుకే వీడికి వచ్చిన వీర రసాన్ని పర్ఫామ్ చేసేటప్పుడు మన ఛాతీని మీదికి లేపాలి. అలాగే మన కళ్ళలో కోపం కాదు, కేవలం గర్వం మరియు ధైర్యం మాత్రమే కనపడాలి. వీరరసంలో ఉండే లక్షణాలు: ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాడే తత్వం, నాయకత్వం. వీటిని బేస్ చేసుకొనే మనం వీరరసాన్ని పర్ఫామ్ చేయాలి. వీరత్వం అంటే ఏంటి? వేలాది శత్రు సైన్యం చుట్టుముట్టినా కూడా ఒంట్లో ఏ బెరుకు లేకుండా ఒకే ఒక చక్రం చేత పట్టి తన పరాక్రమంతో అక్కడున్న సైన్యాన్ని మట్టుబెట్టిన అభిమన్యుడిది వీరత్వం అంటే. అదే వీరత్వం. వీరత్వానికి ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే మన పురాణాలు చదవర్రి, లేదా పురాణ కాలం నాటి సినిమాలు చూడరు. ఎందుకంటే మన పురాణాలే మనకి వీరత్వాన్ని, పరాక్రమాన్ని నేర్పిస్తాయి. సో వీరరసాన్ని ప్రాక్టికల్గా ఎలా పర్ఫామ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు మీ మాంత్రికుడు.